నువ్వు ఒక రోడ్ మీద నిలబడతావు, ఒక అతను వచ్చి కొడుతూ ఉంటే నువ్వు చూస్తూనే ఉంటావా? నన్ను కొట్టొద్దు అంటావు, లేదా తిరిగి దాడి చేస్తావు. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి నేను పట్టుకుంటారు, ఎందుకు అతని మీద దాడి చేసా అంటే నా ఆత్మరక్షణ కోసం నేను బి దాడి చేయాల్సి వచ్చింది సార్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు నన్ను కొడితే నేను మిమ్మల్ని కొడతాను. నేను పెద్దోళ్ళు, ముసలోళ్ళు, మోడియోళ్ళు, చిన్నపిల్లలు అనేది రెస్పెక్ట్ అనేది ఇవ్వను. నాకు ఎవరైతే రెస్పెక్ట్ ఇస్తారో నీ వానికే రెస్పెక్ట్ ఇస్తాను. రీసెంట్లీ నేను 3 months బ్యాక్ టీ స్టాల్ లో వర్క్ చేసేటప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ అతను వచ్చాడు. అతను బిల్లు టీ కాఫీ తాగాడు, టిఫిన్స్ తిన్నాడు, 300 బిల్ అయింది అతన్ని. బిల్ అయితే అతను నాకు నేను డబ్బులు అడిగాను, నేను పని చేస్తున్నప్పుడు కాబట్టి డబ్బులు అడిగాను. అడిగితే నేను కాంగ్రెస్ పార్టీ అతను, నేను ఎమ్మెల్యేనో ఎంపీనో ఏదో అన్నాడు, ఉప సర్పంచ్ అలా అంటుంటే చూడండి, అలా అన్నాడు. అన్నప్పుడు మీరు ఉప సర్పంచ్ అయితే ఏంది ఎక్కడ అంది, అవన్నీ పాలిటిక్స్ లో చూసుకుంది. ఇది టీ స్టాల్ బాగుండదు అని చెప్పి ఇక్కడ ఉన్న చింటూ ఏం అనలేదు, ఇది టీ స్టాల్ బాగుండదు అని చెప్పిన. అతను చుట్టూ పక్కన వేరే వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళందరూ నన్నే చూశారు. వాడు ఎందుకురా బాబు చింటూ ఇన్ని గెలకడం అని చెప్పి 300 రూపీస్ ఇచ్చి వెళ్ళిపోయాడు. నా ముందు తప్పు చేస్తే మా డాడీని, మా మమ్మీని, చుట్టాలు బిట్టాలు అసలు నేను ఇవ్వని చూడను, అందరినీ క్షమించమని. అంటే వాళ్ళు నాకు క్షమించమని రిక్వెస్ట్ చేస్తారు, ఆ టైప్ లో నేను చేస్తాను. సో నీకు తప్పు చేస్తే మాత్రం ఎటువంటి తెలియదు.